ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు కొమరంభీం జిల్లా సిర్పూర్లో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. తెలంగాణ కాశ్మీరు చలితో వణికిపోతుంది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు. కాళ్ళు బయట పెడదామంటే కూడా పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి ఏదైతే మంటలు కాచుకుంటున్నప్పుడు కూడా చలి మంటల వద్ద ఏదైతే చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఆ చలి తీవ్రత తగ్గడం లేదు. అదేవిధంగా ఉదయం పూట ఎవరైతే వ్యవసాయ పనులు చేసుకుంటారో ఆ రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఒకవైపు శీతలగాలులు వీస్తున్నాయి, మరొక వైపు ఏదైతే చలి తీవ్రత తీవ్రంగా బాధిస్తుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఈ చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండడంతో ఆదివాసీ బిడ్డలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడడానికి ఎవరైతే చలి తీవ్రత ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదివాసీలు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా చలి తీవ్రత తీవ్రంగా ఉంది, ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? చలి స్వెటర్ వేసుకున్నా, సద్దలు వేసుకున్నా కానీ బాగానే చలి ఉంటున్నది. మంట పెట్టినా కానీ ఆగేటట్టు లేదు చలి. ముఖ్యంగా గత ఏడాదితో పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరంలో ఈ సీజన్లో ఈ రోజు మాత్రం తీవ్రమైన చలి ఉంది. ఎట్లా ఉంది? పనులు చేసుకునే పరిస్థితి ఉందా? నీళ్లు ముట్టుకుంటే శాఖనిస్తున్నాయా? శీతలంగా ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి? నీళ్ళు కూడా ముట్టనిస్తలేదు, అంత చలి ఉన్నది. నిన్న మొన్నటి నుంచి బాగానే చలి ఉన్నది. చిన్న పిల్లలు, వృద్ధులు ఏదైతే చలి తీవ్రత వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే శ్వాసకు సంబంధించిన రోగాల బారిన పడుతున్నారు. చిన్నపిల్లలు జలుబు బారిన పడుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. అయితే చలి తీవ్రత మరింత పెరిగే నేపథ్యంలో ఎవరైతే చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా.